దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు దేవుడు వినండి వినిపించిన కార్యక్రమము మనకి ప్రతిరోజు ఇస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు. చూస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రాముఖ్యంగా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. మీరు అనేక మందికి షేర్ చేస్తున్నందుకు కూడా ప్రత్యేకమైన వందనాలు. నిజమే, తక్కువ సమయంలో ఎక్కువగా అనేక మందిలోకి అనేక చోట్లకి మీ ద్వారానే పంపుతున్నారు. అనగా దేవుని కార్యము మనందరి పట్ల ఒక ఆత్మను రక్షించాలని ఆయన సంకల్పాన్ని మనమందరం కలిసి నెరవేర్చుచున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు వాగ్దానం కీర్తనలు 111వ కీర్తన 3వ వచనం. ఆయన కార్యములు మహిమ ప్రభావము కలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఇక్కడ రాయబడిన మాట, ఆయన కార్యములు మహిమ ప్రభావము గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా. మహిమ ప్రభావము నిలకడగా నిత్యము, ఈ మూడు మాటలు ఈరోజు మనతో మాట్లాడుతున్నాయి. మహిమ ప్రభావము అంటే మహిమలో ప్రభావం ఉన్నది. ఆయన మహిమలో మనకి ప్రభావములు కలుగుతున్నాయి. ఆయన మహిమలో మనకి సమస్తము జయమును ఇస్తున్నాయి. ఆయన మహిమలో అనేకమైన దీవెనలు ఇస్తున్నాయి. అవి మనం పొందుకోవాలి అని ఆశ ఉంటే, అవి మనం తీసుకోవాలని ఆశ ఉంటే, అవి మనకు కావాలని ఆశ ఉంటే, ఈ మహిమ ప్రభావములోనికి, ఆయన నీతిలోనికి నిత్యము, ఆయన నీతిలోకి నిత్యము నిలకడగా నుండు. అనగా ఏంటి దాని అర్థం? నిలకడగా ఉండు అంటే ప్రతిరోజు ప్రార్థన. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎలా మొరపెట్టుకోవాలి అని కొంతమంది హిందువులు ఫోన్ చేసి అడుగుతున్నారు. హిందూస్ కొంతమంది ఫోన్ చేసి, అయ్యా మాకు ప్రార్థన రాదు ఎలా అని మమ్మల్ని అడుగుతున్నప్పుడు మేము చెప్తున్న మాట ఈరోజు చెప్తున్నాను మరలా. నా తండ్రిని నేను నాకు కావాల్సిన ఏదైతే అడుగుతానో, నా తండ్రికి నేను ఏదైతే చెప్తానో అవి నాకు ఇస్తాడు. కొంచెం 1-2 రోజులు లేట్ అయినా నా తండ్రి నాకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. అందాకెందుకండి, ఈరోజు మా బాబు కాలేజీకి వెళ్ళేటప్పుడు, డాడీ ఈరోజు నాకు బస్ ఛార్జీలు కావాలి, లేకపోతే నాకు ఆటో ఛార్జీలు కావాలి అని ప్రతిరోజు అడిగి వారికి కావాల్సినవి చెప్తూ ఉంటారు. నాకు బుక్స్ కావాలి, నా కాలేజ్ ఫీజు కట్టాలి, నాకు ఇది కావాలి అది కావాలని నా పిల్లలు నాకు చెప్తే, అమ్మ ఈరోజు లేదు కానీ ఎప్పటి వరకు టైం ఉందమ్మా అన్నప్పుడు వారికి ఇచ్చిన సమయాన్ని నాకు చెప్తూ ఉంటారు. అంటే దాన్ని నేనేం చేస్తాను, ఆ సమయానికల్లా నేను సమకూరుస్తాను. ఎందుకంటే నాకు తెలుసు కదా నా పిల్లలు చదవాలని. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఇక్కడ రాయబడిన మాట నిత్యము నిలకడగా నుండును. అంటే నిత్యము ప్రార్థన చేస్తున్నప్పుడు మన గురించి ఆయనకి సమస్తం తెలుసు. కానీ ఎలా అడుగుతున్నారు? చిన్నప్పుడు పిల్లలు మాట్లాడేటప్పుడు కొంచెం తడబడుతూ మాట్లాడుతున్నప్పుడు ఆనందంగా కూడా చూసారా? మన ప్రార్థన రానప్పుడు కూడా నాకు కూడా వాక్యం చెప్పడం సరిగ్గా రాదు. ఇప్పుడు దేవుని నామాన్ని మహింపరుచుకుంటూ వెళ్తున్నాను. అయితే నేను ఎప్పుడైతే ప్రార్థన సరిగ్గా చేయలేదో నా దేవుడు నన్ను ఆశీర్వదించి ప్రార్థన చేసేటట్టుగా చేశాడు. నాకు ఎప్పుడైతే వాక్యం రాదో వాక్యం చెప్పేవాడిగా నిలబెట్టుకున్నాడు. అలాగే మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అయితే ఎప్పుడు? ఇక్కడ రాయబడిన మాట, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఎప్పుడు? ఆయనలో ఉన్నప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు, ఆయనలో జీవించినప్పుడు. ప్రియ సహోదరులారా, మనమందరము నిత్యము ఆయన నిలకడలో, ఆయన యొక్క నడతలో మనం నిలకడగా ఉందాం. ప్రార్థన చేసి మన విన్నపాలన్నీ ఆయనకి చెప్పుకుందాం. దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధుల జీవాధిపతి, జీవం గల తండ్రి, నీకు వందనాలు. అవునయ్యా, మాతో మాట్లాడుతున్న దేవా నీకు వందనాలు. మేము ఎలా ఉండాలి అంటే ప్రతిరోజు ధూపం వేసేవారుగా, ప్రతిరోజు నీతో మాట్లాడేవారుగా, ప్రతిరోజు అయ్యా మీ మాటలు మేము వినేవారుగా ఉండుటకు సహాయం చేయమని, నీ కృప చూపించమని, నిలకడగా ఉండుటకు సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పెళ్లి రోజు అలాగే పుట్టినరోజులు జరుపుకుంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వినండి వినిపించండి కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నందుకు వందనాలు. అలాగే పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి వినండి వినిపించిన తరపున మీకు దేవుడి దీవెనలు కలుగును గాక. ఆమేన్.